ఎస్ బబ్లు గారు స్టార్ట్ చేయండి. చాలా నర్వస్గా ఉంది. ఫస్ట్ థింగ్ రాజు గారికి, సుకుమార్ గారికి, ర్యాండీ గారికి, మాస్టర్కి, బాలాజీ అన్నయ్యకి, సీనన్నయ్యకి, చిరంభయ్య అందరికీ థ్యాంక్ యూ. దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు మర్చిపోలే ఒక స్పెషల్ ఆర్య. అండ్ థ్యాంక్ యూ సుకు సార్, థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు. మాటలు అంటే మాకు మెమరీస్ కావాలి. మీకు ఆర్య అనగానే టక్కున గుర్తొచ్చే ఆన్ సెట్ మెమరీ ఏంటి? చాలా ఉన్నాయండి. స్పెషలీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సుకుమార్ సార్. ఎలా అంటే సీన్ ఇచ్చి బబులు ఇది చేద్దాం, ఎలా చేద్దాం, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి, నాకు ఫన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి. సరే సార్ అని చెప్పేవాడు. ఇది చెయ్యి సార్, ఇలాగా సార్ పడుకొని నాగిన్ డ్యాన్స్ చేస్తా సార్, అబ్బా బాగుంది చెయ్యి. ఇట్లా ప్రతి ఒక్కటి, ఆ స్టోన్స్ వేసేది కానీ, హీరో పక్కన వీళ్ళు నా బ్యాచ్కి ఆపోజిట్గా ఉంటారు కదా, సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ రేస్కి వెళ్తారు కదా, రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా. సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న. చేతిలో కోక్ బాటిల్ ఉంది, అప్పటికప్పుడు స్పాట్లో సార్ అర్థం కావట్లేదు ఏం చేయాలి. ఆయన హీరో గారు పరిగెడుతున్నారు, బట్ నీ ఫేస్లో టెన్షన్ కావాలి, నువ్వేం చేస్తావు, నొక్కేస్తా సార్, నొక్కేసి ఇట్లా చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు ప్రతిదీ. ఓకే, అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి వర్క్. చాలా రోజులు అందరూ, మాస్టర్ కానీ అందరూ, ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాలో బబ్లుగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట. యా, ఆర్య బబులే అంటారు. అదే, యా, వండర్ఫుల్ అండి, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిత్రం సీను గారు, యువర్ మెమరీస్. ఫస్ట్ మాట్లాడమంటే కొంచెం టెన్షను. కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండేది అనిపించింది. సరే, ఓకే. ఆర్య అనేది ఆర్యలో చేసిన వాళ్ళందరికీ, అందులో పనిచేసిన వాళ్ళందరికీ ఎంత పేరు. నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను, కానీ 20 years తర్వాత ఇప్పటికీ ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యలో యో అంటూ అది అనవా అని అడుగుతారు నన్ను. అంటే అది అంత గుర్తుండిపోయింది. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక సీన్ కోసం అని అడిగారు, అప్పటికప్పుడు వచ్చాను. అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నాకు కాస్ట్యూమ్ కూడా లేదు, డ్రెస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంట్, ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు, ఇది వేసుకో నీకు బాగుంటుంది అని చెప్తే ఆయన వేసి, అయితే ఆయన దగ్గర ఉండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు. అనుకో ఏంది ఇంత డెడికేషన్ వర్క్ మీద, అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. రాజుగారు, మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో, మీరు అలాగే ఇంకా పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సుకుమార్ గారు, బన్నీ గారు, మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో. ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది పుష్ప 2, చాలా పెద్ద హిట్ అయ్యి మీరు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దేవి చరణ్ గారు.